ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మనం ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఎటువంటి ప్రయోజనం లేక ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ సమస్యకి పరిష్కారం అనేది చెప్పించుకోండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక్కడ ఉన్న పువ్వులలాగే నీ మనసు ఎంతో స్వచ్ఛమైనదమ్మా. నీ స్వచ్ఛమైన మనసుతోటి నేను చెప్పేది విను తల్లి. నీ మనసులో ఎవరి గురించైతే ఆలోచిస్తూ వారి గురించి నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో, తప్పకుండా ఈరోజు దాని గురించి తెలియచేస్తాను తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 3 ఫ్లవర్స్ ఉన్నాయి కదా. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ ఫ్లవర్ని అయితే తాకండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా చెబుతున్నారు. తల్లి, నువ్వు మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నావో, నీపై వారికి ఎలాంటి అభిప్రాయం ఉందని, నువ్వు ఎంత బాధ అనుభవిస్తున్నావో నీకు తెలియచేస్తాను తల్లి. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను బాబా. ఏదైనా సరే నాకు సహాయాన్ని ఏదో ఒక రూపంలో అందించండి అని మనసంతా కూడా తల్లడిల్లిపోయేలాగా బాధపడుతున్నావు కదా తల్లి. తప్పకుండా నీకు కావలసిన సహాయాన్ని నీ బాబా తండ్రి నీకు అందిస్తాడమ్మా. నన్ను నమ్ము, నీ పనిలో విజయప్రాప్తి రాసి ఉందమ్మా. రకరకాలుగా నీకు సహాయ సహకారాలు నీకు అందుతాయి తల్లి. నువ్వు చేసిన దానిని బట్టే ఎలాంటి ఫలితాన్నైనా సరే పొందుతావు. నీపై ఈ సాయి తండ్రి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది తల్లి. నీకు అనేక పాపకర్మల నుండి బయటపడే మార్గం ఉంది. నీకు జీవితంలో అద్భుతం జరగాలి అంటే అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భగవంతుడు పాదాలు విడిచిపెట్టవద్దు తల్లి. నీ ఇష్టదైవాన్ని మనసులో నింపుకో. అలా ఉండటం వలన నీకు నీ కుటుంబానికి మంచే జరుగుతుంది తల్లి. ఎలాంటి పొరపాటు లేకుండా నీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండు. ఆయనే అంతా చూసుకుంటారు. నువ్వు ఎవరి కోసమైతే ఎక్కువగా ఎదురు చూస్తూ వారి కోసం దుఃఖిస్తున్నావో, తప్పకుండా వారి ప్రేమను నువ్వు పొందుతావు తల్లి. ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న బహుమతి. కాకపోతే నువ్వు దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటూ, అసలు ఇది జరుగుతుందా లేదా, మా ప్రేమను మేము పొందగలమా లేదా, మాకు ఎలాంటి ఆటంకం లేకుండా వివాహం జరుగుతుందా లేదా, లేదంటే జరగదా అనే అనుమానాలన్నీ నీ బుర్రలో ఎక్కువైపోయి మనసు స్థిమితం లేకుండా చేసుకుంటున్నావమ్మా. అంతా నా బాబా చూసుకుంటాడు అని నా మీద నమ్మకంతోటి నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి. మనసులో ఎలాంటి బాధ లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచి నువ్వు సంతోషంగా ఉండు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే నువ్వు అనుకున్నటువంటి వ్యక్తిని త్వరలోనే భాగస్వామిగా పొందేటటువంటి మంచి అవకాశం నీకు ఉంది తల్లి. నిరంతరం నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది తల్లి. అది ఏమిటి అంటే, నీ బాబా తండ్రిని ధ్యానిస్తూ ఉండు. దానివల్ల నీకు అన్నీ సకలం చేకూరుతాయి తల్లి అనైతే మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు మంచి సందేశం అందించారండి. ఇక రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నువ్వు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుందమ్మా. అతి త్వరలోనే నువ్వు కోరుకున్నటువంటి కోరిక తీరుతుంది. నీ కోరిక తీరిన వెంటనే నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో
వారితోటి నా ద్వారకామయిలోకి అడుగు పెడతావు. అనుకున్నవన్నీ పొందాలి అని అనుకోవటం తప్పు కాదు. కానీ దాని గురించి వచ్చేటటువంటి ఆటంకాలను ఎదుర్కోవటం కోసం కొంచెం ఓపిక సహనంతోటి ఎదురు చూడాలి తల్లి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు సహనంగా ఎవరినైనా సరే, ఎలాంటి కఠినమైన సమస్యలు నువ్వు ఎదుర్కోవలసి ఉన్నా సరే వాటన్నిటినీ కూడా దాటుకుని నీకంటూ ఒక పట్టుదల, ధైర్యంతోటి ఉంటే నువ్వు కోరుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది తల్లి. ముందుగా నువ్వు నా మీద నమ్మకంతో ఉండాలి, నా మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి ఇది. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి నీ మనసులో ఉన్న విషయాలన్నీ బయట పెట్టడం నీకు అంత మంచిది కాదు తల్లి. నువ్వు ఎంతో మంచి మనసున్న దానివి, అలాగే ఎంతో సున్నితమైన మంచి మనసు కలదానివి. నువ్వు ఆదర్శంగా ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకోవాలి తల్లి. నీకంటూ కొన్ని కలలు ఉన్నాయి కదా, వాటిలో ఎలాంటి తప్పు లేదు. కానీ నీలో నచ్చని విషయం ఏమిటి అంటే అది అహంకారం. నీలో అహంకారం పెరిగిపోతుంది తల్లి. నీ మనసు మంచిదే కానీ అహంకారం నుండి నువ్వు బయట పడకపోతే నువ్వు చాలా నష్టపోతావు తల్లి. ఈరోజు నీతో ఉన్న వారందరూ కూడా నీ మీద ప్రేమతో ఉన్నారు అని అనుకోవటం కేవలం నీ భ్రమ తల్లి. కేవలం నీ దగ్గర ఉన్న ధనం చూసుకుని, నీ యొక్క అండదండలను చూసుకుని అంతట వారు ఎవరూ లేరు అని నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారి దగ్గర అహంకార భావాన్ని కాస్త చూపిస్తూ ఉన్నావు. కాబట్టి ఈ చిన్న లోపాన్ని నువ్వు తొలగించుకున్నట్లయితే నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి తల్లి. అలాగే కొందరు నీ చుట్టూ చేరి నిన్ను ముంచెత్తుతారు. అలాంటి వారి గురించి నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. వారి అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు చేసినటువంటి మంచిని మరిచిపోయి నీకు కీడు తలపెట్టాలని అందరిలోనూ నిన్ను కించపరుస్తూ వారు ఆనందిస్తూ ఉంటారు. కానీ ఇదంతా కూడా నేను చూస్తూ ఊరుకోను బిడ్డ. జీవితాంతము కూడా వారు గుణపాఠం నేర్చుకునేలాగా నేను వారికి బుద్ధి చెబుతాను. నువ్వు ఇప్పుడు కాస్త సహనంగా ఉండి ఎవరు మంచి ఎవరు చెడు అని నువ్వు తెలుసుకుని దేనికైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. నీ బంగారు భవిష్యత్తుని నువ్వే నీ చేతులారా పాడు చేసుకోకుండా ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన నీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందమ్మా. 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు 3వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీకు మానసికమైనటువంటి బాధ చాలా ఎక్కువగా ఉందమ్మా. నువ్వు ముందుగా దాని నుంచి బయటికి రా. నువ్వు దానిని ఆలోచించిందే ఆలోచించటం వలన నీ ఆరోగ్యమంతా కూడా పాడు చేసుకుంటూ ఉన్నావు తల్లి. నీకు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని తప్పకుండా నేను ప్రసాదిస్తాను తల్లి. పరిస్థితులన్నిటినీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను అని నీకు వాగ్దానం చేస్తున్నానమ్మా. ఈ రోజు వరకు కూడా ఎంతో విలువైన నీ కన్నీటిని ఈ కష్టాల ద్వారా కోల్పోయావు. ఇకపై నీ జీవితంలో నీ కళ్ళంట ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి. ఇది మాత్రం సత్యం. ముందు నీ మనసుని అదుపులో ఉంచుకో తల్లి. నువ్వు ఎంతగానో సాధన చెయ్యాలి. లేకపోతే నీ మనసు నిన్ను ఒక కీలుబొమ్మలా చేసి నీతో ఆడుకుంటుంది తల్లి. నీ మనసు మీద నువ్వు దృష్టిని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాబట్టి నీ మనసుని ఆధీనంలో ఉంచుకో తల్లి. మనసులో ఎటువంటి చింత లేకుండా ఉండు తల్లి. నువ్వు కోరుకున్నటువంటిది ప్రతిదీ కూడా నీకు అందేలాగా నీ సాయి తండ్రి నీకు అనుగ్రహిస్తాడమ్మా. నీ మనసుని నిర్మలంగా ఉంచుకో. అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నీ సంకల్పం అవలీలగా ఉంటే గొప్పగా నువ్వు కోరుకునేటటువంటి కోరిక, అందులో విజయం నువ్వు తప్పకుండా చూస్తావు తల్లి. నిరాశ నీ జీవితానికి అడ్డుగోడలా ఉంది. స్వచ్ఛమైన మనసుతో నీ ఆలోచన విధానాన్ని పెంపొందించుకో తల్లి. మనసులో ఎటువంటి ఆందోళన, ఎలాంటి చింత లేకుండా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీకు మంచి భవిష్యత్తు ఉంది తల్లి.
నువ్వు ఎప్పుడూ కూడా సందేహంతోనే జీవిస్తున్నావు. ముందుగా నీ జీవితం పట్ల నువ్వు నమ్మకంగా ఉండు. ఎప్పటికైనా సరే నేను అనుకున్నది సాధిస్తాను అని నీ మనసులో దృఢ సంకల్పంతో ఉండు తల్లి. అందరితోటి కూడా ఇది జరుగుతుందా లేదా, ఇది మంచిదా కాదా అని ప్రతి ఒక్కరితోనూ డిస్కషన్ అనేది పెట్టుకోకు తల్లి. ఇలా చేయటం వలన నష్టం తప్ప లాభం ఉండదు. ప్రతి ప్రయత్నము నీదే కదా, కాబట్టి వచ్చే ఫలితం నీకే వస్తుంది తల్లి. వచ్చిన ఆనందం కూడా నీకే చెందుతుంది, ధనం కూడా నీకే చెందుతుంది తల్లి. ప్రతి క్షణము కూడా నీ పక్కనే ఉండి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేసేలా చేయటం నా బాధ్యత తల్లి. కాబట్టి నువ్వు శ్రద్ధ సబూరితో ఆనందంగా ఉండు తల్లి. నా నామస్మరణ చేస్తూ ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపు తల్లి అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం అందించారండి. ఈ గురువారం రోజున ఈ గురువాకు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.